అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే. నేను ఈరోజు చేయబోతున్నాను సిరపాయ. అదేనండి, మేక తలకాయ కూర. దీనికోసం ముందుగా మనం ఏం చేయాలంటే బాగా 3-4 టైమ్స్ వాష్ చేయండి. దాన్ని చేసిన తర్వాత అందులో ఉన్న చిన్న చిన్న ముక్కలు కానీ అవి కానీ ఉంటాయి, అవన్నీ పోయేంత వరకు కడగండి. నేను కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి కడిగాను, దానివల్ల దాని స్మెల్ అనేది పోతుంది. మనం కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చి ఆ స్మెల్ ఉండకుండా బాగా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో నేనైతే 3.5 టేబుల్ స్పూన్ కాదు, కొంచెం పెద్ద స్పూన్స్తోనే ఆయిల్ వేసాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మసాలాలు వేసాను. 2 లవంగాలు, ఇలైచి, బిర్యానీ ఆకు, చెక్క వేసాను. వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే 3-4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి అది కూడా మంచిగా వేగేంత వరకు వేయించి కొంచెం ఉప్పు వేయాలి, అది త్వరగా వేగుతుంది. అందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నాకైతే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది. అది వేసి బాగా కలపండి. కలిపి కొద్దిసేపు ఉంచిన తర్వాత అందులో మనము నేనైతే 3 టమాటోలు తీసుకున్నాను. 3 టమాటోస్ తీసుకుని అవి కూడా పేస్ట్ చేసి మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. అది కొంచెం టమాటా అండ్ ఉల్లిపాయలు 2 పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టండి. మూత పెట్టడం వల్ల అందులో మాయిశ్చరైజర్ వచ్చి దాని టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము తీసేసి ఆనియన్ అండ్ టమాటోలు బాగా ఫ్రై చేసుకొని ఉంచండి. ఎందుకంటే అది పచ్చివాసన వచ్చింది అనుకోండి, అది స్మెల్ వచ్చి మనం ఎండింగ్ వరకు కూడా అలానే వస్తుంది. కాబట్టి మనం చాలా బాగా ఫ్రై చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం ఫ్రెష్ చేసి ఉంచుకున్న తలకాయని వేస్తున్నాను. వేసిన తర్వాత మనకి 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని, నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. ఇది పీసెస్కి కూడా బాగా ఉప్పు కారం పడితేనే కదండి మనకి ఆ ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి నేను కొంచెం ఉప్పు కూడా వేసాను. అందులో ఉప్పు వేసి మనం ఈ తలకాయ చూసుకోవాలి అన్నమాట. ఫస్ట్ ఎట్లా మనకి అవి ముదురుగా ఉందా లేకుంటే లేతగా ఉందా అని మనకి తెలిసిపోతుంది అన్నమాట. తెలిసిపోయిన తర్వాత దాన్ని బట్టి మనం కొంచెం ఎన్ని విజిల్స్ ఇవ్వాలి అనేది తెలిసిపోతుంది దాన్ని చూడంగానే. ఇది మనకి దీంట్లో ఫ్రై చేసుకోవాలి చాలాసేపు, అంటే నాకైతే 20 మినిట్స్ పట్టిందని. వేసిన తర్వాత వెంటనే వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే మనకి ఆ స్మెల్ వస్తుంది అనమాట. మనకి చికెన్ మటన్లలో వస్తుంది కదా, అలా స్మెల్ వస్తుంది. కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత 20 మినిట్స్ పట్టిందండి మొత్తం ఫ్రై చేయడానికి. ఫ్రై చేసిన తర్వాత మంచిగా కలపండి ఒకసారి. కలిపి నేను చూశాను, ఓకే పీస్ కొంచెం 25% ఉడికిందని అనిపించిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు నేనైతే 1 లీటర్ వరకు వేయండి. వాటర్ కొంచెం బాగానే పడుతుంది. కొంచెం కొబ్బరి నేను కొంచెమే వేసాను. ఎంత అంటే 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసాను. కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. వేసిన తర్వాత 1 లీటర్ వరకు వాటర్ కలుపుకోండి. ఫస్ట్ మంచిగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ ఉంచిన తర్వాత 1 లీటర్ వాటర్ వేయండి. లీటర్ వాటర్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మనం చూసుకోవాలి. అది చెప్పాను కదా మీకు ముందే, మనకి ముదురుగా ఉంటుందా లేతగా ఉంటుందా అనగా మనకి దాన్ని చూడంగానే తెలిసిపోతుంది. నాకైతే 15 విజిల్స్ వరకు ఉంచాను. 15 విజిల్స్ ఉంచే వరకు నాకు తెలిసిపోయింది అనమాట, ఓకే ముక్క ఉడికింది అనేసి. తీసేసి మనం దాన్ని కొంచెం మళ్ళీ మరిగించాను. కొద్దిసేపు ఉంచి మళ్ళీ అందులో ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. కొంచెం గరం మసాలా వేసి బాగా ఓకే 10 మినిట్స్ ఉంచండి. ఎందుకంటే మనం కుక్కర్ చేసినప్పుడే మొత్తం ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత తీసిన తర్వాత అంతసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మనకు కొంచెం వాటర్గా అనిపించింది అనుకో, అది మనం దాన్ని ఏమంటాం, దగ్గరకు వస్తుంది కదా మసాలా, వాటర్ ఆ దగ్గరకు వచ్చినంత వరకు కొద్దిసేపు 10 మినిట్స్ అట్లా ఉంచండి. ఉంచిన తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసండి. ఇంకోండి వేడి వేడి తలకాయ కూర రెడీ. Thank you for your watching. Like, share and subscribe to my channel. Thank you.